ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నాడు, దేవునితోనే నడుస్తున్నాడు, దేవుని మీదనే ఆధారపడుతున్నాడు, దేవుడే సర్వము సర్వస్వం అని దేవుని వైపే చూస్తున్నాడు, దేవుని వైపే చూస్తున్నాడు. అయితే లేఖనం తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఈ వ్యక్తి ఆ విధంగా నడుస్తుంటే ఆయన పక్కనున్నవారు, ఆయన ఎదుర్కొన్నవారు, ఆయన చుట్టూ ప్రాంతాల్లో ఉన్నవారు, ఆయన నివాసం చేసే పట్టణంలో ఉన్నవారు అందరూ కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతున్నారంట. లోకంలో ఉన్న వ్యక్తులు అనేకులు కూడా హల్లెలూయా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారంట, ఉన్నత స్థితిలో ఉంటున్నారంట. ప్రతి ఒక్కరు కూడా అంటే కార్లతోనో బిల్డింగ్లతోటో ఈ భౌతిక సంబంధమైన ధనంతోటో విస్తారమైన ధన ధాన్యము వెండి బంగారు నాణ్యాలతో దీవించబడుతున్నారు అనేకులు కూడా. దీవించబడుతున్నప్పుడు ఇది మనసులో బాధ అనిపించిందంట. హల్లెలూయా. ఏమిటి మనసులో ఏంటి అంటే, నేను ఇంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానే, ఇంతగా దేవుణ్ణి అనుసరిస్తున్నానే, దేవుణ్ణి వెంబడిస్తున్నానే, రాత్రి పగలు దేవుని మీదనే నేను ఆధారపడుతున్నానే, దేవుని సేవలో నేను ఉంటున్నాను, ఇంతగా నేను ఉంటా ఉంటే నా పరిస్థితి ఏమో ఈ లోయెస్ట్ స్థితిలో ఉంది. ఇక చూసినట్టయితే నాతో పాటు ఉన్నవారు, నా వయసు కలిగిన వారు చూసినట్టయితే గొప్ప స్థితిలో, ఒకప్పుడు మామూలు స్థితి, ఇప్పుడు గొప్ప ఉన్నత స్థితిలో వారు ఉంటున్నారని చెప్పి అతని మనసులో ఏం చేస్తా ఉన్నాడంట, సందేహపడుతున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. మనసులో ఏం చేస్తాడంటే ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా అతని మనసులో ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అప్పుడు లేఖనం సెలవిస్తున్న మాట ఆ విధంగా అతను అనుకుంటున్నాడు. అయితే లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు చూపించున్నాడట. చూపిస్తా ఉంటే దేవుడు అలాంటి వారిని అందరూ చూపిస్తే వారి క్షణాల్లో చూసినట్టయితే కింది పాతాళంలోకి జారిపోయే వారిగా ఉన్నారంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరు పాతాళంలోకి దిగిపోయే వారిగా ఉంటున్నారంట. ఇతను చూస్తే స్థిరమైన బండ మీద నిలిచున్నాడు. అప్పుడు ఇవన్నీ దేవుడు చూపించినప్పుడు వాటన్నిటిని కూడా చూసి అంటున్నాడు, ప్రభువా ఆకాశముందు నీవు ఉండగా నాకు ఇంకేమీ అక్కర్లేదని అక్కడ తెలియపరుస్తున్నట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఈ భూపర సంబంధమైనవి, భూపరమైనవి ఈ తాత్కాలికమే, ఈ కొద్ది దినాలు ఈ భూమి మీద, తర్వాత ఇవన్నీ కూడా నశించిపోతాయి. అవన్నీ కూడా ప్రభు చూపించున్నాడు. అవన్నీ చూసిన తర్వాత ఇంక నాకేం అక్కర్లేదు ప్రభువా, నీవు నాకుంటే చాలు అని చెప్పి ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే లాజరు కూడా దేవుడు లాజరు గురించి ప్రస్తావించాడు. లాజరు ఏం చేస్తున్నాడంటే, అతను ఈ భూమి మీద ఉండిన సంగతిలో నీతిగా ఆ వ్యక్తి నీతిగా జీవించున్నాడు. ఈ భూమి మీద జీవిస్తున్న సమయంలో పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఉన్నత స్థితిలో పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటున్నాడు. ఈ ధనవంతుడేమో ఈ భూ సంబంధమైన విస్తారమైన సంపదలు కలిగి ఉంటున్నాడు. విస్తారమైన ఎస్టేట్లు ఉంటున్నవి, విస్తారమైన సంపదలు ఉంది, విస్తారమైన వెండి ఉంది, బంగారం ఉంటుంది, చూసినట్టు విస్తారమైన ధనము ధాన్యము, ఇంకా చూసినట్టయితే మంచి సన్నపనార వస్త్రాలు, చూసినట్టయితే ఒక రోజు ఈ ఒక పూట వేసిన వస్త్రం ఇంకో పూట వేసే పరిస్థితి లేదు. అలాంటి విలాసవంతమైన జీవితము, సౌకర్యమైన జీవితము, ఆ విధంగా అతను సుఖపడుతూ ఆ రకంగా అతను జీవించున్నాడు ఈ భూమి మీద ఉండినప్పుడు. చూసినట్టయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు తన ఎదుటిన్న లాజరును కూడా అతను సహాయం చేయని వాడిగా ఉంటున్నాడు. ఏ వ్యక్తి కూడా సహాయం చేసే వ్యక్తిగా ఆ వ్యక్తి ధనవంతుడు లేడు. కానీ ఒక దినం మనం చూసినట్టయితే నరకంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. నరకంలో ఆరని అగ్నిలో ఏం చేస్తాడంటే కాలిపోతున్నాడు. ఆరని అగ్నిలో కాలుతూ అతను కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. చూసినట్టయితే అక్కడి నుండి బయటికి నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు, పాతాళంలో నుండి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఆ పరలోకంలో ఉన్న లాజరు మాత్రము ఏం చేస్తా ఉన్నాడంటే ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఇంకా చూసినాడు ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఆయన వెళ్ళవలసిన స్థలంలో, ఆయన ఉండవలసిన స్థలంలో ఉంటున్నాడు. హల్లెలూయా. వెళ్ళబడిన స్థలానికి ఈ వ్యక్తి వెళ్ళిపోయి ఉన్నాడు. భూ సంబంధమైన సమస్తము భూమి మీద ఉంటున్నవి, కానీ అన్ని విడిచెల్లి ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా ఆయనతోటి బంగారం తీసుకుని వెళ్ళలేదు, బహుమతులు తీసుకుని వెళ్ళలేదు, వెండి బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్ళలేదు, ఇంక ఏది కూడా ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళలేదు. అగ్నిగంధకాల్లో ఉండి కాలిపోతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి పరిస్థితి